హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది. అకౌంట్లకి ఏకంగా 17,000 రూపాయలు అయితే విడుదల చేస్తుంది. అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 2019 సంవత్సరంలో దేశంలోని రైతుల కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఈ సంక్షేమ పథకం రైతులకు నిరంతరం ప్రయోజనాలను కూడా అందిస్తూ ఉంది. ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి, అలాగే మొదటగా ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, జిల్లాల వారీగా జమ అవుతాయి కాబట్టి ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 2019 సంవత్సరంలో దేశంలోని రైతుల కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని కూడా ప్రారంభించారు. పథకం ప్రారంభం నుంచి ఈ సంక్షేమ పథకాలకు రైతులకు నిరంతరం ప్రయోజనాలు అందిస్తుంది. ఇది రైతులకు సమయం ఆదా చేయడంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో కూడా అందడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద 17 వాయిదాలు అందుబాటులోకి అయితే వచ్చాయి. అంటే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 17 విడతలకు సంబంధించి నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఈ వాయిదాల ద్వారా రైతులు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ పథకం కింద అందించిన ప్రతి విడతలో 2,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా జమ చేశారు. కాకపోతే మన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులైన రైతులు సంవత్సరానికి 3 సార్లు వాయిదాలు అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నారు. అంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తుంది. ఈ పథకం కింద 17వ విడతల లబ్ధి పొందిన రైతులందరూ ఇప్పుడు 18వ విడతకు సంబంధించి డబ్బులు పడతాయనేసి అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు 18వ విడత కోసం వేచి ఉన్నట్లయితే 18వ విడత ఎప్పుడు అందుబాటులో ఇక్కడైతే మనము ఈ వీడియోలో కూడా తెలుసుకోవచ్చు. పిఎం కిసాన్ 18వ విడత విడుదల చేయబోతున్న తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అనేది కూడా ప్రకటించలేదు. అయితే ఈసారి 1 నెల ముందుగానే రైతుల అకౌంట్లలో 2,000 రూపాయలు జమ అవుతాయని అయితే ప్రచారం అనేది కూడా జరుగుతుంది. 17వ విడత జూన్ 18, 2024 రైతుల ఖాతాల్లో కూడా విడుదలైనందున రాబోయే 18వ విడత అక్టోబర్ నెల నుండి నవంబర్ నెల మధ్య వరకు ఏ రోజైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మీరు 18వ వాయిదాను స్వీకరించడానికి కొంత సమయం వేచి ఉండక తప్పదనైతే మన కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. అలాగే పథకం లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఖచ్చితంగా అయితే 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ పూర్తి చేయాలి. ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా 18వ విడత నిధులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది. లేదంటే ఈ విడత డబ్బులు మీ అకౌంట్లో జమ కావు. అంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఈ డబ్బులు అనేది కూడా అకౌంట్లో అయితే జమ అవ్వని మన ప్రధాని మోడీ గారు అధికారికంగా అయితే ప్రకటించారు. క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పటికే ఈ కారణం ద్వారా మీకు 17వ విడత డబ్బులు జమ కాకపోతే ఈకేవైసీ అయితే పూర్తి చేస్తే 2 వాయిదాల డబ్బులు మీ అకౌంట్లో కూడా జమ అవుతానైతే మన కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారందరికీ ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. అంటే
రైతుల ఖాతాలలో కూడా 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేశారంటే 17వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు, 18వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు అయితే మీ అకౌంట్లలో కూడా జమ అవుతాయి. వీటితో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు కూడా వానాకాల సీజన్ నుంచి అమలు చేయనున్నారు. వీటి ద్వారా రైతుల అకౌంట్లలో కూడా 15,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఈసారి రైతులకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయలు అయితే జమ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే వానాకాల పంటలకు రైతుల ఖాతాల్లో కూడా పీఎం కిసాన్ డబ్బులతో కలిపి మొత్తం 17,000 రూపాయలు అయితే జమ అవుతాయి. వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి. అలాగే కొత్తగా పీఎం కిసాన్కి సంబంధించి దరఖాస్తు చేసుకునేవారు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ వెబ్సైట్లో కూడా దరఖాస్తులు అనేది కూడా సమర్పించాలి. అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కానీ ఆ దరఖాస్తులను ఆమోదించడం లేదు. కొత్తగా పట్టా పాస్బుక్స్ వచ్చిన వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు ఇవ్వాలనే రైతులైతే కోరుతున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులైతే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే ఈకేవైసీ చేయించుకోమని అయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోమని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించడం జరిగింది. ఇంకా మనకి పీఎం కిసాన్కి సంబంధించి నెల టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఎప్పుడు ఈ పథకానికి అర్హులను జాబితాను కూడా విడుదల చేస్తారనేది మనం చెప్పలేము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒకవేళ ఏమైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీ ఖాతాలలో కూడా ఈ డబ్బులు నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 13,500 రూపాయలు అయితే రైతులకు నష్టపరిహారంగా ఆర్థిక సాయంగా అయితే ఇస్తుంది. వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు కూడా ఈ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా నేరుగా ఒకేసారి విడుదలయ్యాయంటే మీ యొక్క ఖాతాలలో కూడా 17,000 రూపాయలు అయితే రైతులకు ఒకేసారి అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంప్లీట్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులవుతారు. పీఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇక 17వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి వారందరినీ 18వ విడతకు కూడా అర్హులైతే చేస్తారు. ఒకవేళ డబ్బులు పొందినటువంటి ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. మీ ఖాతాలలో కూడా 2 విడతల డబ్బులు ఒకేసారి జమ అవుతాయి. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ అవుతాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.